వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా కాంబినేషన్లో ఒక బటర్ఫ్లై, బేబీ బటర్ఫ్లై షేప్లో చేస్తున్నాం. ఓకే, సో స్లైసెస్ రూపంలో కట్ చేసి మనం చేసుకోవచ్చు. ఓకే, సో చెర్రీ టమాటాలు అయితే మనకు కొంచెం అంటే సైజ్ చిన్న చిన్నగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి. దీన్ని రౌండ్ రౌండ్ స్లైసెస్లా మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫేస్ లాగా మనం హెడ్ లాగా వచ్చే విధంగా లాగా పెట్టేస్తాం. మిగతా వాటిని ఇప్పుడు మనం ఇలా స్లైసెస్లో కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే రెగ్యులర్గా మనం తయారు చేసుకునే హైబ్రిడ్ టమాటాలు ఉంటాయి కదా, వాటితో కూడా మనం చేసేసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ చూసుకోవాలి, మనం ఏ సైజ్ అనేది చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా చూసి మనం చేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం అలా ఇట్లా కొంచెం చిన్నగా బెండ్ అయినట్టుగా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు హెడ్ వచ్చేస్తుంది. లేదా దీన్ని ఇలా మనం తిరిగేసి పెట్టేసుకుంటే మీకు ఎలా ప్లేస్మెంట్ అనేది క్లియర్గా ఉంటే అలా పెట్టేసుకోవచ్చు. కీరా సో మధ్యలో ఉండే ఆ ఫ్లెష్తో మనం తీసుకుంటున్నాం. సో మీడియం సైజ్ కీరా. వింగ్ సైజ్ అనేది మనం చూసుకోవాలి సైజ్. సో నిలువుగా ఒక 4 స్లైసెస్ మనం కట్ చేస్తున్నాం. దీన్ని కూడా కొంచెం ఇలా ట్రిమ్ చేస్తున్నాను రౌండింగ్గా వచ్చేట్టుగా. సీడ్తో పాటు కొంచెం డిఫరెంట్గా టెక్స్చర్ అనేది వస్తుంది కాబట్టి నేను దానితో తీసుకుంటున్నాను. ఓకే, ఈ రెండింటిని కొంచెం సైజ్ అనేది తగ్గిస్తున్నాను. కింద ఉండే వింగ్స్ కొంచెం సైజ్ చిన్నగా, అగైన్ ట్రిమ్.
చిన్న రౌండ్స్. ఇది కొంచెం పాయింటెడ్ చేస్తున్నాను. అంటే వింగ్స్ పైన మనం డిజైన్లా చూపించడానికి మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం రౌండ్ తీసుకుంటున్నాను. సో కావాలంటే క్యారెట్ కానీ బీట్రూట్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఇప్పుడు చిన్నగా నోరు ఓపెన్ చేస్తున్నాను. స్ట్రైట్, కొంచెం స్లాంట్. సో ఇది ఇక్కడ కింద ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. అలాగే ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా హోల్. దీంట్లో మిరియాలు, టమాటో కాబట్టి మనకు కొంచెం జ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో క్లియర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పైన యాంటీనా లాగా మనం కీరా ఏదైతే మనం స్కిన్ పీల్ చేసామో దాంట్లోంచి సో ఇలా స్లైసెస్లా కట్ చేసి మనం ప్లేటింగ్లో మనకు నచ్చిన డిజైన్ని ఇలా అరేంజ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న ఆ డైనింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ప్లేట్స్, సలాడ్స్ పెట్టే చోట ఇలాంటివి పెట్టేసుకుంటే ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మన పార్టీ ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ కదా. ఇలా స్లైసెస్ కట్ చేసుకొని మనం జస్ట్ ఇమాజిన్ చేసుకొని అది ఏ స్లైస్తో ఏ షేప్లో ఉండాలి, ఏ వెజిటబుల్ అయితే బాగుంటుంది, జస్ట్ ప్లానింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి.